తరం రాజకీయాలలో అవినీతి చేయని రాజకీయ నాయకుడిని మనం ఎక్కడ చూసుండం. ఎప్పుడు చూసినా స్వార్థపూరిత రాజకీయాలు చేసే మనుషులున్న కాలంలో ప్రజలు కూడా కాస్త ఆలోచించే నాయకుడు దొరకడం కష్టమనే చెప్పాలి. నిజంగా అలాంటి నాయకుడు దొరకడం అంటే జనాలు చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. అలాంటి నాయకుడే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మకుడం లేని మహారాజు స్థానాన్ని అనుభవిస్తున్న పవన్ కళ్యాణ్ తన స్థానాన్ని అలా వదులుకొని ప్రజాసేవ కోసం రాజకీయాల్లో అడుగుపెట్టారు. అలా అడుగుపెట్టిన మరుక్షణమే 2 రాష్ట్రాలు విడిపోయిన మన ఆంధ్రప్రదేశ్కి అనుభవం గల నాయకుడు ఉండాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాన కారణమయ్యారు. పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి అవినీతి ఆరోపణ లేదు. ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడతాడు కాబట్టే అతను టీడీపీకి సపోర్ట్గా ఉన్నారని కొందరు, లేదు వైసీపీకి సపోర్ట్గా ఉన్నారని మరికొందరు నాయకులు విమర్శలు చేస్తూ ఉంటారు. కొందరైతే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపైన కూడా నీచమైన కామెంట్స్ చేసిన సందర్భాలు గతంలో మనం ఎన్నో చూసాం. పవన్ కళ్యాణ్ స్వయంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా విమర్శించడానికి ఆయన వ్యక్తిగత జీవితాన్ని తీసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. పవన్ని విమర్శించడానికి మరో కారణం ఏదీ కూడా దొరకట్లేదని. అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ తన జీవితంలో చోటు చేసుకున్న దురదృష్ట సంఘటన వల్ల ఆయన 3 సార్లు వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి మనందరికీ తెలిసిందే. తొలుత పవన్ కళ్యాణ్కి నందిని రెడ్డి అనే వైజాగ్కి చెందిన అమ్మాయితో ఇంట్లో ఉన్న పెద్దలందరూ కలిసి పెళ్లి చేయించారు. అయితే కొంతకాలం సజావుగా సాగిన వారి వైవాహిక జీవితం ఆ తర్వాత ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ నుంచి నందిని రెడ్డి 2000 సంవత్సరం నుంచి దూరమైంది. ఆయనకి చట్టపరంగా విడాకులు తీసుకుంది మాత్రం 2007 సంవత్సరంలోనే. అప్పటి వరకు పవన్ నందిని రెడ్డి బాధ్యతలన్నీ స్వయంగా చూసుకున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత ఆమె తన పేరు జాహ్నవిగా మార్చుకుందని, విడాకులు తీసుకున్న కొద్ది రోజుల తర్వాత ఆమె పింగళి రణధీర్ రెడ్డి అంటే సుధా దంపతుల కుమారుడైన డాక్టర్ కృష్ణారెడ్డిని పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. వీళ్ళిద్దరికీ పిల్లలు కూడా ఉన్నారట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆయన దురదృష్టం కొద్దీ రేణు దేశాయితో కూడా 2014లో సమస్వరంతో విడిపోవాల్సి వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత కూడా ఏనాడు ఆయన మీద ఒక చిన్న విమర్శ కూడా ఆమె చేయలేదు. రేణు దేశాయ్ అయితే పవన్తో ఇప్పటికీ ఎంతో స్నేహంగా ఉంటుంది. పరిస్థితుల వల్ల మేము విడిపోవాల్సి వచ్చింది, కానీ పవన్ కళ్యాణ్ బంగారం లాంటి మనిషిని రేణు దేశాయ్ ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పారు. కానీ ఆయన ప్రత్యర్థులు మాత్రం పవన్ కళ్యాణ్ని రాజకీయంగా ఎలా విమర్శించాలో తెలియక పవన్ వ్యక్తిగత విషయాలపైనే విమర్శలు చేస్తూ ఉంటారు. వాస్తవానికి విమర్శించే రాజకీయ నాయకుల రాజకీయ జీవితం కానీ వ్యక్తిగత జీవితం కానీ అతి నీచంగా ఉంటుందనే సంగతి మనందరికీ తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ ఏనాడు కూడా వారి వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎప్పుడు ఆయన విమర్శలు కేవలం వారి రాజకీయ సిద్ధాంతాలపైనే ఉండేది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఆధారాలు ఎన్ని వచ్చినా ఇతర రాజకీయ నాయకులలాగా ధనవంతుడు కాకపోయినా తన సినిమాలు చేసుకుంటూ వచ్చిన డబ్బుతో పార్టీని నడుపుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడు పవన్ కళ్యాణ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.